Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇక్కడ మీరు చూస్తున్న ఆకుని సరస్వతి ఆకు అని తెలుగులో పిలుస్తారు. వల్లారే కిరై అని తమిళ్లో, బ్రాహ్మి అని చెప్పి హిందీలో అంటూ ఉంటారు. బ్రాహ్మిలో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీస్ అన్నమాట. ఇది స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. టీ రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే విధంగా కషాయంలాగా బాగా మరిగించి తీసుకోవచ్చు అండ్ పచ్చడి కూడా చేసుకోవచ్చు. తమిళనాడులో ఎక్కువగా పచ్చడి చేసుకుంటూ ఉంటారండి. మన మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. ఇప్పుడు నేను ఎందుకు ఇది చేశాను అంటే, యాక్చువల్లీ నా దగ్గర మొక్క ఉంది. అప్పుడప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు తాగుతున్నాను. అండ్ నేను డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు ఇంకా, ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ చేసా. ప్రస్తుతము సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తనకి ఈ వారం అంతా కూడా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. ఏదైనా సరే ఆయుర్వేదంకి సంబంధించి ఒక 3 months అయినా యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ వస్తాయి అని అంటారు. బట్ ఇది నేను లైక్ ప్రిస్క్రిప్షన్ లాగా, అంటే ఫ్రమ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అట్లా ఏం తీసుకోవట్లేదు. జనరల్గా మన న్యాచురల్ రెమెడీస్ అవి వింటూ ఉంటాం కదా, సో అలా తీసుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఒక వారం అలా వాడేసి ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అని అనుకుంటున్నా. అలా కాఫీ కొంచెం ఎర్లీగానే తాగాలనిపించింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ మునగాకు పొడి. మునగాకు పొడి ఆల్రెడీ నేను సెపరేట్ వీడియో లాగా పోస్ట్ చేశాను. కుకింగ్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇవాళ కర్రీ వచ్చేసరికి బీన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్ తోటి ఒక మంచి ఫ్రై కర్రీ చేసా. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇవాళ నాకు కొంచెం లేట్ అయిపోతుందని ఫాస్ట్గా చేసా, ఎందుకంటే మా హస్బెండ్ని ఆఫీస్లో డ్రాప్ చేయాలన్నమాట. సిద్ధు వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే నేను స్టార్ట్ అయిపోయాను. అందుకనే కాఫీ కూడా మార్నింగే తాగేసా. ఇవాళ తనకి కొద్దిగా హ్యాండ్ అది బాగాలేదు కదా, సో ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు. బట్ క్లయింట్ వస్తున్నారు అని చెప్పి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఒక 3 days అయితే వెళ్ళాలి. ఇంకా ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాము, ర్యాపిడోలో వెళ్ళాలా లేకపోతే ఆటోలో వెళ్ళాలా, ఎట్లా వెళ్తే బాగుంటుంది అని. నేనైతే ఇంకా ఫస్ట్ డే పికప్ డ్రాప్ నేనే చేస్తాను అని చెప్పాను. తన్ని దించేసి ఇంటికి వచ్చిన తర్వాత కింద పార్కింగ్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కోసుకొని వచ్చి చక్కగా ఇట్లా బాల్కనీలో పెట్టేస్తాను. ఫ్రెష్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఎప్పుడు కూడా ఇంటిని చాలా అందంగా ఉంచుతుందండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ సర్దలేదని చెప్పి బెడ్షీట్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవటం అంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడమే అండి నా దృష్టిలో. ఎవ్రీ సింగిల్ డే క్లీన్ చేయవసరం లేదు, ఎవ్రీ సింగిల్ డే ఫుల్ డెకార్లో కూడా ఉంచవసరం లేదు. మనకు కావాల్సినప్పుడు చేంజ్ చేసుకుంటూ, అసలు ఇష్టం లేనప్పుడు అన్నీ తీసేసి లోపల పెట్టేస్తూ అట్లా కూడా చేసుకోవచ్చు కదా. సో దట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. ఇవాళ మార్నింగ్ నుండి కూడా చాలా బిజీగా ఉన్నానండి. ఏవో కపుల్ ఆఫ్ కాల్స్, ఇంపార్టెంట్ కాల్స్ అవి చేసుకోవాల్సి వచ్చింది. అండ్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నా, అస్సలు టైం తెలియలేదు అనమాట. మధ్యాహ్నం భోజనం చేశాక టీవీ చూడటానికి కూడా లేదు. ఇంకా సిద్ధు వచ్చేసాడు. తన కోసమేమో వాటర్మెలన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ కొన్ని వీడియో క్లిప్స్ అవి షూట్ చేసుకోవాలి, అదంతా కూడా చేస్తూ ఉన్నా. వాటర్మెలన్ జ్యూస్లో ఇవాళ నేను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. బాగా చప్పగా ఉందన్నమాట. యూజువల్గా ఫ్రూట్ జ్యూస్ వచ్చేసరికి వితౌట్ షుగర్ తీసుకోవడానికే మేము ఇష్టపడతాము. ఒకవేళ ఆరెంజ్ జ్యూస్ అలాంటివి తాగుతుంటే ఎసిడిటీ పెంచుతుంది కదా కొద్దిగా, షుగరు, ఉప్పు అలాంటివి లేకపోతే. సో జస్ట్ ఒక పించ్ అట్లా వేస్తే చాలు. అది ఫుల్ ఆ ఎసిడిక్ నేచర్ ఏదైతే ఉందో అది కొద్దిగా రెడ్యూస్ అవుతుంది. కొన్ని రకాల జ్యూసెస్ ఏంటంటే అచ్చంగా అలా కూడా తాగేసేయకూడదు అని అంటారు. సిద్ధుకి స్నాక్గా ఇవాళ బ్రెడ్ పిజ్జా చేశాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి, క్యాప్సికమ్ ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి కదా. సో చీజ్ కూడా, గ్రేటెడ్ చీజ్ ఉందన్నమాట ఫ్రీజర్లో. ఇంకా తీసేసి టక్ టక్ అని చేసేసా. రోజు ఇదొక ప్రాబ్లం అండి, ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి అని చెప్పి. ఏదన్నా అప్పుడప్పుడేమో ఈ ఊతప్పం అని చెప్పి, రాగి దోశలు, రాగి అడ అలాంటివి ఉంటాయి కదా, అవి వేసేసి పెడతా ఉంటాను. తింటాడు పాపం. బట్ ఎవ్రీ సింగిల్ డే ఆ ఫుడ్స్ ఇచ్చాను అని అంటే డెఫినెట్గా వాడికి బోర్ కొట్టేస్తుంది, ఎవర్షన్ వచ్చేస్తుంది అనమాట. ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడు కూడా ఇవి చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే చేయనండి.
అవి అవెన్లో పెట్టేసి కిచెన్ మొత్తం మెస్సీగా ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. యాక్చువల్గా ఈ బ్రెడ్ పిజ్జా చేసుకోవడం చాలా ఈజీ అండి. అందుకని నేను రెసిపీ కూడా షేర్ చేయట్లేదు. జస్ట్ ఊరికే అవుట్లైన్ ఇచ్చేస్తా. బ్రెడ్ మీద మనం కొద్దిగా పిజ్జా సాస్ వేసుకుంటాము. నేనేమో అరాబియాటా సాస్ వేసాను. అది లోకల్ స్టోర్లో దొరుకుతుంది నాకు. దాని మీద కొద్దిగా చాప్డ్ క్యాప్సికమ్, మష్రూమ్, ఇంకా మనకు కావాల్సిన పిజ్జా మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, పైన స్పైసెస్ లైక్ ఆరిగనో, బేసిల్, పార్స్లీ, ఇలాంటివన్నీ, పార్స్లీ ఫ్లేక్స్ అవన్నీ యాడ్ చేసి కొద్దిగా చీజ్, గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసా. లైట్గా ఆలివ్ ఆయిల్తో డ్రిజిల్ చేశాను. ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ అది వేయలేదు. యాక్చువల్లీ సాల్ట్ సరిపోలేదన్నమాట. సో మేము ఏం చేసామంటే డామినోస్ పిజ్జా వాళ్ళది ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం వేసేసా అనమాట. దాంతో సాల్ట్ బ్యాలెన్స్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నేను సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేద్దాము అని అనుకుంటున్నా. నా దగ్గర గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ ఉంది, అది కూడా యాడ్ చేశాను. దానివల్ల నా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది. సో ఇదనమాట మా ఈవినింగ్ స్నాక్. అండ్ దీన్ని ఎంతసేపు బేక్ చేయాలి అని అంటే 180 degrees సెంటిగ్రేడ్లో ఒక 5 minutes ఉంచేసి ఆ తర్వాత బ్రాయిల్ మోడ్లో ఒక 2 minutes ఉంచితే చక్కగా పైన మనకి ఆ స్పెక్స్ ఆఫ్ ఆ బ్రౌన్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతవరకు సరిపోతుంది. ఇవాళ ఒక కంచి కాటన్ శారీ చూపిద్దాము అని అనుకుంటున్నా. ఇది నాకు చాలా నచ్చింది. ఇది ఎక్కడ తీసుకున్నానంటే వాసంతి గారి దగ్గర. వాసంతి గారు అంటే ఎవరంటే వినాయక చవితి అప్పుడు నేను ఒక సిల్వర్ ప్లేటెడ్ బుక్ తీసుకున్నాను కదా, సో తనే అనమాట అది సేల్ చేశారు. తన దగ్గరే నేను ఈ శారీ కూడా తీసుకున్నా. వాసంతి గారి దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. ఇది ఎటువంటి కొలాబరేషన్ అది కాదు. నేను ఒక శారీ తీసుకున్నాను, ఇదే చూపిస్తున్నాను మీకు. లాస్ట్ టైం బుక్ తీసుకున్నాను కదా, అది కూడా చూపించాను కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే బ్లౌజ్ ఈ శారీకి. ఇది మంచి కంచి కాటన్. ఇది వాష్ చేసాం యాక్చువల్గా. ఎందుకనంటే ఇది యాక్చువల్లీ డ్రై క్లీనింగ్ కిచెన్ శారీ, బట్ స్టిల్ మంచి కండిషన్లో ఉంది. ఎటువంటి పోగుండలు ఏమీ లేవండి. నాకైతే మంచి క్లాత్ బాగుందనమాట, అందుకని నేను చూపిస్తున్నాను. అది కూడా కొత్త శారీ నువ్వు డ్రై క్లీనింగ్ ఎందుకు ఇచ్చావు అని అనుకుంటారు కదా, దానికి ఒక కారణం ఉంది. చూడండి, డ్రై క్లీనింగ్ ఇచ్చాం కాబట్టి పేపర్ కూడా వేసి ఇచ్చాము. శారీస్ యాక్చువల్లీ బేల్స్ లో వస్తూ ఉంటాయి కదా, లైక్ బండిల్లో పెద్ద పెద్ద ఇది ప్యాక్ చేసేసి. అందులో ఏంటంటే ఒక్కొక్కసారి వేర్ హౌస్ లో పెట్టినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అట్లా పట్టేసి ఉంటాయి కొన్ని శారీస్ కి, కొన్ని అసలు పోవన్నమాట. ఈ కలర్స్ వచ్చేసరికి నాకు ఐడియా రావట్లేదండి. ఇది మాత్రం ఆలివ్ గ్రీన్ కదా, ఇది వచ్చేసరికి మెజెంటా కలరా ఏమో అంటే మీరే చెప్పాలి. ఇది డార్క్ పింక్ అనమాట. ఎంత బాగుందో. ఐఎమ్ బ్యాడ్ అట్ నేమింగ్ కలర్స్ అనమాట, నాకు అంత బాగా వాటి పేర్లు తెలీదు. ఇది వచ్చేసరికి ఏంటంటే వైట్ అండ్ సిల్వర్ ఇలా షిమ్మర్ లాగా వస్తుంది. ఇది షైన్ అవ్వదు, ఇది బాగా డల్ గా ఉంటుంది అనమాట. మీకు ఇంకా నేను చాలా క్లోజ్అప్ లో చూపిస్తున్నాను. సో ఇదైతే ఓవరాల్ శారీ చాలా చాలా బాగుంది. దీని గురించి చెప్తానన్నాను కదా, ఇది వాష్ చేసిన శారీ అండి. అంటే డ్రై క్లీనింగ్ ఇచ్చాం. అది కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మామూలుగా వాళ్ళు శారీస్ అవన్నీ బేల్స్ లో ఇస్తారు కదా, బండిల్స్ లో వస్తాయి షాప్ కి. ఆ టైంలో మేబీ తడిచాయా మనకు తెలీదు, చాలా రోజులు అలా వేర్ హౌస్ లో పెట్టడం వల్ల తెలీదు, బాగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒకలాంటి తుక్కు వాసన, బూజు వాసన అంటారు కదా, అట్లా వస్తా ఉంది. సో అందుకని నేను ఏం చేశానంటే బయట ఎండలో ఆరేసినా సరే అసలు ఆ స్మెల్ పోవట్లా, ఎంత కర్పూరం బిళ్ళలు పెట్టినా సరే పోవట్లేదు. అందుకని నేను డ్రై వాష్కి ఇచ్చేసాను. కానీ చూసారు కదా, చక్కగా ఎక్కడా కూడా పోగులు రాలేదు. నాకు ఈ అసలు మెటీరియల్కి నేను చాలా ఫ్లాట్ అయ్యాను. డ్రై క్లీనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత బాగా చేశారా అని. యాక్చువల్గా ఇది వచ్చేసరికి పెద్ద చీరేనండి. మనకి ఇవి ప్లీట్స్ కూడా ఎక్కువనే వచ్చాయి. నేను ఒకసారి కట్టుకొని చూస్తాను. ఇవి ప్లీట్స్ కూడా బాగానే వచ్చాయండి. అస్సలు చిన్న చీర కాదు. చూసారు కదా, ఇక్కడ దాకా వచ్చింది అనమాట. ఫ్లోర్ నుంచి ఇంతవరకు లెంగ్త్ వచ్చింది. చాలా పెద్ద శారీ, బాగుందండి. క్వాలిటీ మాత్రం చాలా నచ్చింది నాకు. నేను అందుకని షేర్ చేస్తున్నాను. దీని లెంగ్త్ చూసారు కదా, ఇక్కడ ఫ్లోర్ నుంచి ఇంతవరకు వచ్చింది అనమాట. నా హైట్ వచ్చేసరికి 5'3.5" ఉంటానండి. నేను అంత టాల్ అయితే కాదు. సో నాకైతే ఇంతవరకు వచ్చింది సారీ. బాగా చక్కగా 5'7", 5'8" ఉంటారు కదా లేడీస్, అందుకని ఉన్నా సరే వాళ్ళకి చాలా బాగా సరిపోతాయి చీరలు. ఇదైతే భలే గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి, చాలా బాగుంది శారీ. ఇది పళ్ళు.
దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి, ఇలా ఇచ్చేసారు. అండ్ మీరు ఇది చూసారు అని అంటే ఆలివ్ గ్రీన్, ఇది బ్లాక్ కాదు, ఇది మనకి కెమెరాలో అట్లాగా బ్లాక్ కనిపిస్తుంది. ఈ సారీ మనకి ప్రస్తుతము 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయంటండి. నేను జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కున్నాను. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి 2200 విత్ షిప్పింగ్. వితౌట్ షిప్పింగ్ అనేది నాకు అంత కన్ఫర్మ్గా తెలీదు, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ నేను తన కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఇదే కలర్ అండ్ డిజైన్లో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయంటండి. ఈ ప్యాటర్న్ కావాలి అని అంటే కనుక ఇంకా వేరే అదర్ డిజైన్స్లో కూడా అవైలబుల్ ఉంది అని చెప్పారు. వన్స్ మీరు తనని కాంటాక్ట్ చేస్తే తన దగ్గర ఉన్న వెరైటీ అంతా కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.